వారిద్దరూ ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో సీనియర్ నాయకులేగాక కీలక నేతలు కూడా. ఒకరు క్లాస్ లీడర్, మరొకరు మాస్ లీడర్. ఒకప్పుడు ఆ ఇద్దరు వేర్వేరు పార్టీలో ఉన్నా ఒకరంటే ఒకరికి అభిమానం ఉండేది. అయితే ఇప్పుడు వారు ఒకే పార్టీలో ఉంటూ వేర్వేరు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకరి మంత్రి అయితే మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒకే పార్టీలో ఉండటం వల్ల పాలు నీళ్ళలా కలిసిపోవలసిన నేతలు ఉప్పు నిప్పులా మారిపోయారు. ఆధిపత్యం కోసం స్థాయిని మరచి స్ట్రీట్ ఫైట్ కు దిగుతున్నారు. ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మరి ఎవరా నేతలు, ఎక్కడిది హిస్టరీ? మనుషులు దూరంగా ఉంటే ప్రేమతో దగ్గరవుతారు. అదే మనుషులు దగ్గరైనప్పుడు అవే ప్రేమలు ద్వేషాలుగా మారతాయి. ఈ నానుడి సత్యమని అధికార పార్టీ సీనియర్ నేతల విషయాల్లో మరోసారి రుజువవుతోంది. వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో 3 దశాబ్దాల నుంచి ఓ వెలుగుతున్న నేతలు కొండా మురళీ, సురేఖ దంపతులు, అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డి. కొండా సురేఖ సాయంపేట, పరకాల, వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర దేవాదాయ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే కొండా దంపతుల రాజకీయం వరంగల్లో ఎప్పుడూ వివాదాలతోనే ముడిపడి నడుస్తోందనే టాక్ ఉంది. ఇక ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, నర్సంపేట నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, 2023లో కాంగ్రెస్ నుంచి పరకాల ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్ రాజకీయాల్లో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తరచూ వివాదాల్లో నలుగుతున్నారనే చర్చ తీవ్రంగా నడుస్తోంది. ఇప్పుడు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండా సురేఖల మధ్య వివాదం కొనసాగటం కాదు, ముదురుతోందనే చర్చ నడుస్తోంది. 2009 నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సాయంపేట నియోజకవర్గం పోయి ఆ నియోజకవర్గంలోని మండలాలు పరకాల నియోజకవర్గంలో కలిశాయి. కొండా సురేఖ వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ పరకాల కార్యకర్తలతో అనుబంధం అలాగే కలిగున్నారు. నర్సంపేట ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేసిన రేవూరి ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత ఓడిపోయారు. తెలంగాణ ఏర్పాటుతో తెలంగాణలో టీడీపీ బలహీనపడటంతో రేవూరి ప్రకాష్ రెడ్డి బీజేపీలో చేరి మరోసారి ఎమ్మెల్యేగా అదృష్టం పరీక్షించుకోవాలని భావించినా గెలవలేదు. 2023లో బీజేపీ నర్సంపేట బీఫామ్ ఇచ్చినప్పటికీ చివరి నిమిషంలో కాంగ్రెస్లో చేరి పరకాల ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచే మంత్రి, ఎమ్మెల్యేల గ్రూపుల మధ్య వివాదం మొదలైంది. ఆ వివాదమే ఇప్పుడు తారస్థాయికి చేరుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ పట్టు నిలుపుకోవడం కోసం మంత్రి సురేఖ అన్ని నియోజకవర్గాల్లో తమ ప్రాబల్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందులో భాగంగానే పరకాల ఎమ్మెల్యేతో వివాదం పెంచుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఎమ్మెల్యేలను కాదని పోలీస్ పోస్టింగులు ఇప్పించారని కొండా దంపతులపై పార్టీ అధిష్టానానికి ఎమ్మెల్యే వర్గం కంప్లైంట్ చేసింది. అంతేకాకుండా ముఖ్యంగా పాత నియోజకవర్గం పరకాలలో తమ ప్రాబల్యం కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో వివాదం ముదురుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పలుమార్లు వారిద్దరి మధ్య వివాదాలు బహిర్గతం కావడమే ప్రస్తుత చర్చకు బలం చేకూరుస్తోంది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తమ క్యాడర్ను పట్టించుకోవడం లేదని సురేఖ పలుమార్లు అసహనం వ్యక్తం చేశారు. మొదట్నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ను వీడకుండా పనిచేసిన పాత కాంగ్రెస్ క్యాడర్ను కాదని కొత్తగా వచ్చిన వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని రేవూరిపై సురేఖ వర్గం శ్రేణులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. అందుకు విరుద్ధంగా మంత్రి సురేఖనే ఎమ్మెల్యే రేవూరిపై ఆధిపత్యం చలాయించే ప్రయత్నం చేస్తున్నారని రేవూరి వర్గం రివర్స్ ఆరోపణలు చేస్తున్నారు. కొండా వర్గీయుల అనుచరుడు భరత్ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడాన్ని ఎమ్మెల్యే రేవూరి నిరాకరించారు. అయితే భరత్ను తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యేపై సురేఖ ఒత్తిడి తెచ్చారు. మరోవైపు కొండా దంపతులకు అనుకూలంగా లేని రాజ్ కుమార్ అనే మరో వ్యక్తిని పార్టీలో చేర్చుకోవడం కూడా మరో వివాదానికి దారితీసింది. తమకు అనుకూలంగా లేని వారిని పార్టీలోకి తీసుకునే విషయంలో తమను సంప్రదించడం లేదంటూ మంత్రి కొండా నేరుగా ఎమ్మెల్యే రేవూరికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం పెద్ద దుమారం రేపింది. ఆ వివాదం పూర్తిగా సమసిపోకముందే దసరా పండుగ వేడుకల్లో గీసుకొండ మండలంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కొండా దంపతుల ఫోటోలు మాత్రమే పెట్టి ఎమ్మెల్యే రేవూరి ఫోటో పెట్టకపోవడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే వర్గీయులు ఫ్లెక్సీలు చించివేశారు. ఈ ఫ్లెక్సీల చింపివేత వివాదం మంత్రి, ఎమ్మెల్యేల మధ్య మరింత అగాధం పెంచిందట. ఈ వివాదం మరింత ముదరటానికి కారణమేంటంటే ఫ్లెక్సీలు చింపిన ఎమ్మెల్యే వర్గీయులపై కొండా వర్గీయులు దాడి చేయడమే అంటున్నారు. అయితే దాడి చేసిన వారిపై పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారి కోసం సురేఖ నేరుగా గీసుకొండ పోలీస్ స్టేషన్కు వెళ్లి స్వయంగా సీఐ కుర్చీలో కూర్చుని ఎమ్మెల్యే వర్గీయులపై కేసులు బనాయించేలా చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తెచ్చారనే చర్చ సాగుతోంది. మంత్రి, ఎమ్మెల్యేల ఆధిపత్య వైఖరి కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలు 2 వర్గాలుగా విడిపోయారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మంత్రి సురేఖ, రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య విభేదాల వల్ల పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని, ఇరువురి మధ్య సయోధ్య కుదిర్చి కార్యకర్తలను కలుపుకుపోయేలా గైడ్ చేయాలని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మరి కీలకమైన వరంగల్ జిల్లాలో పార్టీ పరిస్థితిని హైకమాండ్ సీరియస్గా తీసుకుంటుందా? వేచి చూడాలి.